సాలిడ్ వర్క్స్లో ఈ 2D స్కెచ్ అనేది డ్రా చేద్దాం. ఈ స్కెచ్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి 4 సర్కిల్స్ అంటే ఉన్నాయి. మిడిల్ అదే సెంటర్ పాయింట్ సర్కిల్స్ అనేవి మొత్తం 4 ఉన్నాయి. 22 mm డయా, 32 mm డయా, 58 mm డయా, నెక్స్ట్ 78 mm డయా. దీంట్లో మనం ఫస్ట్ సాలిడ్ వర్క్స్ ఓపెన్ చేశాక స్కెచ్లోకి వెళ్దాం. ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం సెంటర్ లైన్ తీసుకుందాం, వెర్టికల్గా ఒకటి, నెక్స్ట్ హారిజెంటల్గా ఇంకొక సెంటర్ లైన్ తీసుకున్నాక మనం సెంటర్ పాయింట్ సర్కిల్స్ మొత్తం 4, 1, 2, 3, 4. దీని డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి 22, 32, 58, 78. స్మాల్ డైమెన్షన్ 22 mm. ఓకే. నెక్స్ట్ 32 mm. ఓకే. నెక్స్ట్ 58 mm. ఓకే. లాస్ట్ వన్ 78 mm. ఓకే. నెక్స్ట్ సెంటర్ పాయింట్ సర్కిల్. ఓకే. ఈ సర్కిల్ యొక్క డైమెన్షన్ 14 డయా. ఓకే. నెక్స్ట్ లైన్ తీసుకుందాం, పై నుంచి ఈ లైన్కి. ఓకే. ఇంకొక లైన్ తీసుకుందాం, సర్కిల్ టు ఈ సర్కిల్కి. ఓకే. నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క స్మార్ట్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 3 mm గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి సెంటర్ పాయింట్కి 3 mm. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో మనకి అన్వాంటెడ్ లైన్స్ ఏమి ఉన్నాయో అవి రిమూవ్ చేద్దాం. ట్రిమ్ ఎంటిటీస్, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, నెక్స్ట్ ఇది అవసరం లేదు, ట్రిమ్ ఎంటిటీస్, ఇది కూడా అవసరం లేదు, నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది అవసరం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లీనియర్ స్కెచ్ ప్యాటర్న్లో సర్కిల్ ఇది ఉంది కదా, సర్క్యులర్ స్కెచ్ ప్యాటర్న్కి వెళ్ళి మొత్తం 6 నెంబర్స్ ఫుల్లీ డిపెండ్ అయింది కదా. నెక్స్ట్ మనకి స్కెచ్లో టాప్లో ఒక సర్కిల్ ఉంది, నెక్స్ట్ బాటంలో 2 సర్కిల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ టాప్లో ఉన్న సర్కిల్ మిడిల్ డయామీటర్ వచ్చేసి 22 mm, అవుటర్ డయామీటర్ మిడిల్ డయామీటర్ 12 mm, అవుటర్ డయామీటర్ 22 mm. నెక్స్ట్ ఇది కూడా మనకి అవుటర్ డయామీటర్ 36, ఇన్నర్ డయామీటర్ 18 mm. సర్కిల్, వన్ మోర్ సర్కిల్, అవుటర్ డయామీటర్ 22 mm. ఓకే. ఇన్నర్ డయామీటర్ 12 mm. ఓకే. నెక్స్ట్ మనకి ఈ సెంటర్ పాయింట్ సర్కిల్ నుంచి ఈ సెంటర్ పాయింట్ సర్కిల్కి డిస్టెన్స్ అనేది 57 mm. 57 స్మాల్ డైమెన్షన్ 57 mm. ఓకే. నెక్స్ట్ సెంటర్ పాయింట్ కంట్రోల్ పట్టుకొని ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ రెండు కూడా వెర్టికల్. ఇప్పుడు మనకి ఫుల్లీ డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ పై సర్కిల్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బాటంలో ఉండే ఈ 2 సర్కిల్స్ తీసుకుందాం. బాటంలో ఉండే 2 సర్కిల్ యొక్క మిడిల్ డయామీటర్ 18 mm, అవుటర్ డయామీటర్ 36 mm. 18 mm, 36 mm. ఓకే. స్మార్ట్ డైమెన్షన్ 18 mm, అవుటర్ డయామీటర్ 36 mm. ఓకే. నెక్స్ట్ స్కెచ్ చూసేసరికి మనకి దీని సెంటర్ పాయింట్ నుంచి అవుటర్ డయామీటర్ అదే టాప్లో ఉండే సర్కిల్ యొక్క మిడిల్ పాయింట్కి 104 డిస్టెన్స్ ఉంది. అట్లాగే మనకి
దీని మిడిల్ పాయింట్ నుంచి ఈ మిడిల్ సర్కిల్ యొక్క మిడిల్ పాయింట్కి 5 mm డిస్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు మనం స్మాల్ డైమెన్షన్ 45 mm. ఓకే, నెక్స్ట్ స్మాల్ డైమెన్షన్ 104 mm. ఓకే, ఇప్పుడు ఫుల్లీ డిపెండ్ అయింది కదా. సేమ్ సర్కిల్ అనేది మనకి రైట్ సైడ్లో కావాలి కాబట్టి మిర్రర్ అప్లై చేద్దాం. మిర్రర్ ఎంటిటీస్ ఈ 2 సర్కిల్స్ ఉండాలి. మిర్రర్ అబౌట్ సెంటర్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ స్కెచ్లో మనకి ఇక్కడ 20 రేడియస్తో మనకు 2 వైపులా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఈ కర్వ్ ఒకటి కావాలి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే దీని మిడిల్ డిస్టెన్స్ వచ్చి 90 కాబట్టి 90 mm సెంటర్ పాయింట్ సర్కిల్ ఒకటి తీసుకుందాం. ఓకే, స్మార్ట్ డైమెన్షన్ 90 mm. ఓకే, నెక్స్ట్ ఒక 20 mm ఒక సర్కిల్ తీసుకుందాం. సారీ, 20 mm కాదు, 20 mm రేడియస్ అంటే మనకి 40 mm వస్తుంది. ఓకే, 40 mm రేడియస్ కాబట్టి ఇచ్చిన మనకి, కానీ మనం 40 mm డయా తీసుకుందాం. నెక్స్ట్ స్మార్ట్ డైమెన్షన్ 40 mm డయా తీసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ అవుటర్ సర్కిల్, నెక్స్ట్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసినాక మేక్ టాంజెంట్, సేమ్ టాంజెంట్. ఓకే, ఇప్పుడు మనం కూడా మళ్ళీ సేమ్ ట్రిమ్ ఎంటిటీస్ అన్వాంటెడ్ ఏమవుతున్నాయి లైన్స్ మనం ట్రిమ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సర్కిల్ కూడా అవసరం లేదు. ఓకే, మనకి ఆటోమేటిక్గా ఈ 20 mm రేడియస్తో మనకి లైన్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఈ అవుటర్ సర్కిల్కి ఒక ఈ కర్వ్ ఉంది కదా, మనం 3 పాయింట్ ఆర్క్ సర్కిల్ తీసుకుందాం. నెక్స్ట్ పెరిమీటర్ సర్కిల్ తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ పాయింట్ వచ్చి మనం ఈ లైన్కి ఫస్ట్ పాయింట్ ఇద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి దీని అవుట్కి ఇద్దాం. ఓకే, ఓకే, నెక్స్ట్ ట్రిమ్ ఎంటిటీస్ అన్వాంటెడ్గా మనకి ఇది అవసరం లేదు కదా, ఆర్క్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ అవుటర్ సర్కిల్ మేక్ టాంజెంట్. ఓకే, నెక్స్ట్ స్మాల్ డైమెన్షన్ రేడియస్ వచ్చి మనకి ఎంత, 92 mm రేడియస్. ఓకే, మనకి ఇది ఫుల్లీ డిఫైన్డ్ అయ్యింది. మనకి సేమ్ ఇదే కూడా మళ్ళీ సేమ్ మిర్రర్ అప్లై చేద్దాం. మిర్రర్ ఎంటిటీస్ ఈ లైన్ కావాలి, నెక్స్ట్ ఈ లైన్ కూడా కావాలి, ఈ లైన్ మిర్రర్ అబౌట్ సెంటర్. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ ఓకే, స్కెచ్ అనేది ఫుల్లీ డిఫైన్.